రియల్ ఐడి ఎలా తీసుకోవాలి ఏంటి, దానికి మామూలు ఐడికి డిఫరెన్స్ ఏంటంటే, మీకు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్ ఆఫీస్లో మీరు ఎలాగైతే మామూలుగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారో అలాగే రియల్ ఐడి కూడా తీసుకోవచ్చు. దీనికి నార్మల్ డ్రైవింగ్ లైసెన్స్ కి ఈ రియల్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ కి డిఫరెంట్ ఏంటంటే, మీకు పైన కార్నర్లో ఒక స్టార్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏంటి అంటే కంప్లీట్ స్క్రూటినీ అయిపోయింది, ఈ క్యాండిడేట్ పర్ఫెక్ట్, వీళ్ళకి ఎటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ లేవు అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ ఐడి ఇస్తారనమాట. సో మీరు డొమెస్టిక్ ట్రావెల్ చేయాలంటే ఈ ఐడి కంపల్సరీ. సో ఇవి తీసుకోవడానికి మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే, మస్ట్ అడ్రస్ ప్రూఫ్ అయితే కంపల్సరీ కావాలి. తర్వాత మీ I-94, ఒకటి I-797, మీ H1, F1 ఏది ఏ వ్యాలిడ్ అంటే లీగల్ గా స్టేటస్ మీరు ఏదైతే ఉంటారో ఆ స్టేటస్ అనేది కంపల్సరీ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే పాస్పోర్ట్, ఒకవేళ పాస్పోర్ట్ లో వీసా ఎక్స్పైరీ అయితే అది మీరు తీసుకెళ్ళి ఇది అప్లై చేయడానికి వాడచ్చా లేదా అనేది ఒకటి మీరు ఎంక్వైరీ చేసుకుని, నాకైతే తెలీదు. ఆల్టర్నేట్ టు దిస్ ఏంటి, ఇప్పుడు మనకు ఒకవేళ రియల్ ఐడి తీసుకోవడం కుదరదు